కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ కీమా, కారం, పచ్చిమిర్చి, కోకోనట్ పౌడర్, కొత్తిమీర, ఆనియన్, హోల్ గరం మసాలా పౌడర్, గసగసాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగ, పట్ట, పువ్వు, పుదీనా. ఆయిల్ ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేగాక కీమా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించాలి. ఆనియన్ మంచిగా వేగుతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. కీమా వేసుకొని నీళ్ళు పిలిచేదాకా పెట్టుకోవాలి. కీమా కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా పసుపు, మూడు స్పూన్ల కారం, పేస్ట్ కలిపి కొద్దిగా కొత్తిమీర, అన్నీ కలిపేసుకొని కాసేపు పొయ్యి మీద స్టీమ్ వరకు పెట్టుకోవాలి. మీరు పుదీనా, టమాటా, పచ్చిమిర్చి వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. ఉడికేలోపు కొద్దిగా గసగసాలు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కోకోనట్ పౌడర్, పచ్చివాసన పోయే వరకు కొద్దిగా రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని కీమాలో కలిపేసుకోవాలి. కొబ్బరి పౌడర్ మంచి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని కీమాలో కలుపుకోవాలి. మంచి గ్రేవీ వస్తుంది. కొంచెం నీళ్ళు పోసి కొంచెం మసలే వరకు పెట్టుకోవాలి. అడగంటకుంటూ ఉంటుంది వాటర్తో. మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు విజిల్ పెట్టకుండా ఉడకనియాలి. ఉడికిన తర్వాత మళ్ళీ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకొని దించేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు చిన్న మంట పైన పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. కీమా రెడీ అయిపోయింది. కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఒక్క నిమిషం పెట్టుకొని తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి.
కీమా రెడీ.